ఈ జాతకాలు అనేవి వేదాల్లోనే ప్రామాణికంగా లేవు, పురాణాల్లో లేవు. ఈ జాతకం అనేది కొంతమంది ఋషులు కూడా కాదు, కవులు లాంటి వాళ్ళు, ఇప్పుడు నన్నన్న, తిక్కన్న, లేకపోతే కాళిదాసు లాంటి వాళ్ళు రాసినటువంటి మాత్రమే ఇవి. వీటిని ప్రామాణికంగా తీసుకోవడానికి సబ్జెక్ట్కి మూలమే లేదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు సబ్జెక్ట్ జాతకం, ఇప్పుడు సపోజ్ వేదాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటాం? దేవుడు రాపిచ్చాడు కాబట్టి ఆయన రాశాడు, వేద మహర్షి అనే దాని మీద ప్రామాణికంగా తీసుకోవాలి వేదం అని అంటాం. అక్కడి నుంచే మనకు అందరికీ ఒక స్టార్ట్ అని అనుకుందాం, ఏమన్నా అనుకోవచ్చు. అలా జాతకానికి బర్త్ ప్లేస్ లేదు, సబ్జెక్ట్కి బర్త్ ప్లేస్ అనేది, ఒక హోమ్ ప్లేస్ అనేది ఉండాలి ఎక్కడైనా. సపోజ్ అమెరికా ఎక్కడుంది మన గ్లోబ్లో అంటే దానికంటూ ఆ కంట్రీకి ఒక బర్త్ ప్లేస్ ఉంది. ఈరోజు మీరు నేను ఎక్కడ కూర్చున్నామంటే ఇగో ఈ చైర్ సిగ్నేచర్ స్టూడియో అమీర్పేట 8th ఫ్లోర్లో కూర్చున్నాం అనేది ఒక బర్త్, ఈ టైంకి కరెక్ట్గా జడ్జ్ చేయగలిగే టైం అది. అట్లా జాతకానికి ఒక బర్త్ ప్లేస్ లేదు, కల్పితం మాత్రమే. జాతకం అనేది ఒక అబద్ధం, బూటకం అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అసలు జాతకాన్ని బర్త్ ప్లేస్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? సపోజ్ ఇప్పుడు మీరు ఈత నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏ పాయింట్ దగ్గర ఈత నేర్చుకోవడం వచ్చిందో మీరు చెప్పగలరా? చెప్పలేదు. ఎప్పుడు వచ్చిందో చెప్పగలుగుతారా? చెప్పలేదు. సో అది ఏ క్షణంలో అది ఇవాల్వ్ అవుతుంది, మీ బాడీకి అది రెడీ అవుతుంది అనేది మీరు చెప్పలేరు కదా. అట్లాగే కాలము, ఈ జరుగుతున్న కాల ప్రవాహంలో మన వాళ్ళు అసలు ఋతువులు, సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఋతువులు ఏర్పడటం గమనించారు. ఇప్పుడు మీకు ఒక చెట్టు నీడను గమనిస్తూ ఉన్నారనుకోండి, అది సీజన్కి అది నీడ వేరే యాంగిల్లో మారిపోతూ ఉంటుంది. వసంత ఋతువు ఎలా అది దాని యాంగిల్ మారిపోతుంటుంది కదా. ఇలా కొన్ని వందల సంవత్సరాలు దాన్ని గమనించుకుంటా వాళ్ళు గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన జీవితాల మీద ఉంది అనే విషయాన్ని మన పెద్దలు ఒక్కొక్క పాయింట్ పేర్చుకుంటూ వచ్చారు. అవి ఎలా మన మీద పనిచేస్తాయి అనేది ఒక పాయింట్ టైం వచ్చేటప్పటికి ఆ హోరోస్కోప్ 360 degreesలో ఉన్న ఈ జోడియాకల్ సైన్స్ని, రాసులని, ఇక్కడ రాసులు ఉన్నాయి అని మన పెద్దలు, పూర్వీకులు వాళ్ళ తపశ్శక్తితో, ఋతంబర ప్రక్రియ జ్ఞానము అంటారు, అలాంటి అద్భుతమైన శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సాధనలో వాళ్ళు గమనించారు. వీటన్నిటికీ మూలాధారం ఇలా ఉంది, గ్రహాలు ఒక కాంబినేషన్లో తిరుగుతున్నాయి, ఒక రిథమ్గా తిరుగుతున్నాయి, వీటిని బట్టే మన భవిష్యత్తు డిసైడ్ అయ్యి ఉంది అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. ఇలా సబ్జెక్ట్లో ఒకళ్ళు ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటా భవిష్యత్తుని చెప్పగలిగే స్థాయి ఒక టైం వచ్చేటప్పటికి వచ్చింది. ఓకే, మనకు తెలిసి ఎంత ఉంటుంది, సుమారు ఒక 3000 సంవత్సరాల క్రితం ఉంది. కానీ మనుషులు పుట్టి అన్ని వేల సంవత్సరాలు అయిపోట్ల. సో మనకు 3000 సంవత్సరాల నుంచి లేదా ఒక 5000 సంవత్సరాల నుంచే ఉందేమో. అంతకుముందు ఎన్ని లక్షల జనరేషన్స్ జరిగిపోయినాయి. ఆ నాలెడ్జ్ ఒక్కొక్కటి పెరుగుకుంటే ఇవాళకి మనం ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు సపోజ్ జ్యోతిషం ఉందా లేదా అనే దానికి చూసుకుంటే, ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు అని ఉన్నారు. నేను 2019లో ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు క్లియర్గా ఆయన జాతకంలో ఆయన లా ప్రాక్టీస్ చేస్తారు, ఆ వృత్తిలోనే ఉంటారు, జడ్జి అవుతారనే ఉంది. నేను 2019 టైంలో ఆయనకి హోరోస్కోప్ ప్రిపేర్ చేసి జాతకం చెప్పినప్పుడు, మీరు 2022 సెప్టెంబర్ 25 తర్వాత చీఫ్ జస్టిస్ అవుతారు అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, అసలు ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే అవకాశమే లేదు, ఆ టైంకి నాకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు, సో ఇది జరిగే అవకాశమే లేదు అని చెప్పారు ఆయన. నేను అన్నాను, సాధ్యాలని బేరీజ్ వేసుకుని చెప్తే అది జ్యోతిషం ఎందుకు అవుతుంది? నాకు అక్కడ హోరోస్కోప్లో ఏం కనిపిస్తుందో, మీ జాతకంలో అత్యంత ఉచ్చ దశ, కెరియర్లో పీక్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ ఏర్పడింది. మీరు ఆల్రెడీ జడ్జిగా పనిచేస్తున్నారు, ఇప్పుడు చీఫ్ జస్టిస్గా అవుతారు. అక్కడ కాంబినేషన్ ఇంకా దాంట్లో బెస్ట్ ప్లేస్కి వెళ్తారు అంటే చీఫ్ జస్టిస్ అవడమే కదా. అయితే తర్వాత ఆయన మన తెలంగాణ హైకోర్టులో 45 మంది జడ్జీలు ఉన్నట్టున్నారు. అందులో ఆయన 7th or 8th ప్లేస్లో ఉన్నారు. అంటే ఆయన కన్నా సీనియర్లు ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. సో 2021 ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆయన త్రిపుర హైకోర్టుకి షిఫ్ట్ చేయబడ్డారు, ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఇక్కడ 45 మంది జడ్జీలు ఉన్న దాంట్లో ఆయన 7th, 8th ప్లేస్లో ఉన్న వ్యక్తి. అందులోనూ ఆయన మన దేశంలోనే హైయెస్ట్ తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా మొన్న ఆయనకి అవార్డు ఇచ్చారు. ఓకే, అది బ్రిటిష్ కౌన్సిల్ ఎవరో కానీ ఆయనకి అవార్డు ఇచ్చారు. అది రికగ్నైజ్ అయిందనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి అది ప్రపంచ రికార్డు. 89,000 తీర్పులు ఆయన ఇచ్చారు. అంటే పర్ డే 107 ఇచ్చారు ఆయన తీర్పులు. 107 పర్ డే ఆయన కెరియర్ డేలో. ఆయన 4,000 కేసులు కూడా లేని త్రిపుర కోర్టుకు ఆయన షిఫ్ట్ చేయబడ్డారు. అందులో 3వ ప్లేస్ ఆయన. అక్కడున్న 4 జడ్జీల్లో 3వ ప్లేస్లో ఉన్నారు. తర్వాత 2025 సెప్టెంబర్ 25 తర్వాత ఒక 3-4 డేస్కే ఆయనకు రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, మీరు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అక్కడ ఉండాలి అని.
ఆ తర్వాత ఆయన నాకు ఆ ప్రిడిక్షన్ నేను ఏదైతే రాసి ఇచ్చానో ఆ స్క్రీన్ షాట్ ఆయన ఫోటో, నేను రాసి ఇచ్చిన పేపర్ని ఫోటో తీసి నాకు పంపించారు. ఇది స్పాట్ అండ్ యాక్యురసీతో జరిగింది, అన్బిలీవబుల్ అని. సో ఇప్పుడు ఇది జరిగింది, దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ ఆయనకే తెలీదు అసలు, ఆయన ఇది సాధ్యం కాదు అని చెప్పారు, ఓకే, ఇది ఇంపాసిబుల్ థింగ్ అన్నారు. అప్పుడు నేను చెప్పాను ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బట్టి ఒక జడ్జి లాంటి పాత్రను పోషించే వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అక్యురేసెన్సీని నమ్ముతాడు, నిజాన్ని మాత్రమే నమ్ముతాడు. నిజాన్ని మాత్రమే చూస్తారు వాళ్ళు. మరి ఏదో బిజినెస్ మ్యాన్ కష్టాల్లో వచ్చి చెప్తే ఏదో బిజినెస్ చేసాం అనేది కూడా కాదు అక్కడ. అవును, అందులోనే ఆయన మన దేశంలోనే హైయెస్ట్ తీర్పులు ఇచ్చిన జడ్జి ఆయన, అంత రికార్డు ఉంది ఆయనకి. సో తర్వాత వాళ్ళ డాటర్ అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళ జాతకం కూడా నేను రాసి ఇచ్చాను. అప్పుడు మీకు పలానా టైంలో ఈ నెలలో, నేను నెల కూడా స్పెసిఫిక్గా రాసి, ఈ నెలలో మీరు ప్లేస్ షిఫ్ట్ అవుతారు, కెరియర్ చేంజ్ అవుతారు అని. అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే అది గవర్నమెంట్ జాబ్ లాంటిది, అసలు ఆ జాబ్ మారే అవకాశం లేదు అని చెప్పారు. ఇక ఆ తర్వాత అది నేను చెప్పిన పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు జాబు మారారు, ప్లేస్ కూడా మారారు. అగైన్ ఈ రెండు కూడా జరిగినాయని అది కూడా ఫోటో తీసి నాకు పంపించారు. సో అట్లా. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇట్లా భవిష్యత్తు నేను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇట్లాగా. అట్లాగే ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి జరగనివి కూడా ఉన్నాయి. చెప్పినవి జరగలేదు అంటే సబ్జెక్ట్ కరెక్ట్గా కాదు, అది నేను కరెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోవచ్చు, లేదా నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు. బాలు మున్నంగి గారి మొత్తం కెరియర్లో టాప్ 5 బిగ్గెస్ట్ ఎవరికి చెప్పారు? టాప్ 5 డిసాస్టర్ ఎలా అయినవి కొద్దిగా జెన్యున్గా చెప్పగలరా సూటిగా? డిజాస్టర్లు అంటే పీక్స్లో చెప్పేసి అదేంటి ఇలా అయిపోయింది ఏంటి అని చూసినవి, లేదు ఇండియాలోనే కాదు గ్లోబ్ వైడ్లో టాప్ 5 మీరు చెప్పిన ప్రొడక్షన్స్ ది బెస్ట్గా జరిగినాయని మిమ్మల్ని అప్రిషియేట్ చేసినవి కావచ్చు, లేకపోతే మీ అవి వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా సక్సెస్లు ఉన్నాయి, నేను చెప్పినవి జరగనివి కూడా చాలా ఉన్నాయి. ఓకే. సో ఆ జరగనివి నేను ఎందుకు జరగలేదు అనే దాన్ని ఎక్కువ పరిశోధనగా తీసుకొని దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకునేవాడిని. చాలా వరకు నాకు సొల్యూషన్ దొరికింది. ఓకే, నేను ఇక్కడ మీ మిస్టేక్ చేశాను, ఇక్కడ ఇది జరిగింది అని. అలాంటి మైండ్ సెట్ ఉండటం వల్ల నాకు సబ్జెక్ట్ పెరుగుతూ వచ్చింది. పరిశోధన నా ఫెయిల్యూర్స్లో నుంచి నేను సక్సెస్ అయిందంటే దానికి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ఓకే రైట్, అది సబ్జెక్ట్ గొప్ప, నా గొప్ప కాదు. సో ఫెయిల్యూర్ ఏంటంటే నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను దాన్ని నేర్చుకోవడంలో, ఆ పసిగట్టడంలో నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను. మ్యాక్సిమం బాగా నేను స్పిరిట్లో లేను అనుకుంటే జాతకం చెప్పడానికి ప్రిఫర్ చేయను. పాస్ట్ కూడా మ్యాచ్ కాలేదు అంటే నేను జాతకం ఆపేస్తాను, చెప్పను, ఫ్యూచర్ చెప్పను. వాళ్ళ పాస్ట్ కనుక మ్యాచ్ కాలేదు అంటే. బట్ కొన్ని చెప్పినవి జరగనివి కూడా ఉన్నాయి. జరగని అది నాకు దృష్టిలో ఉన్నప్పుడు ఎక్కువ మంది నేను చెప్పే దాని మీద బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి నేను అందుకే ఒక జాతకం చెప్పడానికి నాకు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అసలు నేను దాదాపు ఒక 1 year నుంచి నేను ప్రాక్టీస్ చేయడం మానేశాను. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్న నాలెడ్జ్తో ఎవరికైనా అది ఒక చారిటీ లాగా హెల్ప్ చేయడానికి మాత్రమే నేను సబ్జెక్ట్ని చెప్తున్నాను తప్ప కన్సల్టేషన్ అనేది నేను అసలు ఇప్పుడు ఆపేస్తానండి. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు నా కెరీర్లో బ్యాడ్ టైం ఉంటుంది కదా, నా కెరీర్లో బ్యాడ్ టైం ఉన్నప్పుడు నేను చెప్పినవి జరగవు వాళ్ళకి, ఆపేస్తారు మీరు. నేను అసలు అందుకని దాన్ని కెరీర్గా తీసుకుని మానేశాను. ఇప్పుడు దాన్ని కెరీర్గా, ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో అప్లై చేస్తాను. నాకు తెలిసిన ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి నా జాతకంలో ఎప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు వచ్చే కాంబినేషన్లు ఉన్నాయి, ఎప్పుడు పోయే కాంబినేషన్లు ఉన్నాయి, నా లక్కీ నెంబర్స్ ఏంటి, అన్లక్కీ నెంబర్స్ ఏంటి నాకు తెలుసు. కాబట్టి ప్లస్ ఇది ఒక టూల్ లాగానే ఉపయోగిస్తాను, అంతేగాని స్టాక్ మార్కెట్లో నేను అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్